ఎలా ఎలా ఉండే అవకాశం ఉంది దీని పర్యవసానాలు? ప్రస్తుతం సాంబా సెక్టార్లో ఎలాంటి డ్రోన్ కదలికలు లేవని ఆర్మీ తెలిపింది. అంతకుముందు పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లోకి పాక్ డ్రోన్లు మరోసారి కనిపించాయి. దీంతో పాక్ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చేసింది. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాక్ దుర్బుద్ధిని చాటుతుంది. దీంతో జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్, రాజస్థాన్లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ కొనసాగుతోంది. लाइट बंद करो, लाइट बंद कर लो मोबाइल. సాంబా కథువా సెక్టార్లో 2 పాక్ డ్రోన్లను ఆర్మీ అధికారులు గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. ప్రస్తుతం సాంబా సెక్టార్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని ఆర్మీ అధికారులు చెప్పారు. लाइट बंद करो, लाइट लाइट बंद करो, लाइट लाइट बंद करो, लाइट భారత్ పాక్ సరిహద్దు వద్ద తాజా పరిస్థితిని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? శ్రీనివాస్, జమ్మూ అదేవిధంగా ప్రగ్వాల్ సెక్టార్లో ఈరోజు 3 ప్రాంతాల్లో ఈ యొక్క డ్రోన్లతో దాడులు చేయడానికి పాకిస్తాన్ సైన్యం ప్రయత్నించింది, విఫలయత్నం చేసింది. వెస్ట్రన్ ఫ్రంట్ లో 10 చోట్ల 10 ప్రాంతాల్లో వెస్ట్రన్ ఫ్రంట్ లో 10 ప్రాంతాల్లో సుమారు 40 నుంచి 45 వరకు కూడా డ్రోన్లు ఏకకాలంలో ముందుకొచ్చాయి. తర్వాత జమ్మూలో కూడా 3 ప్రాంతాల్లో సుమారు 30 నుంచి 40 డ్రోన్లు ముందుకొచ్చాయి. తర్వాత ప్రగ్వాల్ సెక్టార్ లో కూడా 50 నుంచి 60 డ్రోన్స్ ముందుకొచ్చినట్లుగా బిఎస్ఎఫ్ వర్గాలు తెలియజేశాయి. ఆ విషయాన్ని ఆర్మీ వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే వచ్చిన వాటన్నిటినీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అడ్డుకుంది, వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసింది. సో ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయితే రిటాలియేషన్ చేయడానికి భారత ఆర్మీ నిర్ణయం తీసుకుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి సద్దుమణిగినట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ డ్రోన్ల చొరబాట్లను భారత వాయుసేన విజయవంతంగా అయితే అడ్డుకుంది. ఈ సమయంలో ఆకాశంలో ఎరుపు కాంతి రేఖలు కనిపించాయి, పేలుల శబ్దాలు కూడా వినిపించాయి. ఈ చర్యల వల్ల అక్కడంతా కూడా బ్లాక్అవుట్ చేశారు. అక్కడ